హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని. మ్మ్, జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమరావతికి నేనెప్పుడు వ్యతిరేకం కాదు, ఎవరూ వ్యతిరేకం కాదు. మ్మ్, సో ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుంది ఇక్కడ నిర్మించడానికి? అమరావతిలో ఏం లేదు కదా, ఏమీ లేదు. ఇప్పుడు దాన్ని నిర్మించుకుంటూ పోతే ఒక్కొక్క ఇటుక ఎప్పుడవుతుంది, ఎప్పటికవుతుంది? ఆ! పైగా 2,00,000 కోట్లు ఎంతో ఖర్చు అంటున్నారు. ఇప్పుడు అదెంత కాకపోతే వృధా గదా! అని మాత్రమే. ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖ. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందక్కడ. అక్కడ పెట్టుకుంటే తొందరగా రాజధాని అయిపోతుంది. తొందరగా పరిపాలన సాగించొచ్చు అనే ఉద్దేశ్యంతో అమరావతిని గూడా ఆయన కాదనకుండా ఇది, అది, కర్నూల్ అలాగా 3 అని పెట్టడం జరిగింది. అదే నిన్న ఆయన చెప్పాడు. అలాగే సరే, మీరెలాగూ చట్టం చేశారు. ఇక దాన్ని ఏం చేయలేం కాబట్టి ఇటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలుపుకొని అదేదో పేరు కూడా చెప్పారు. సరే, మావి గన్ సంథింగ్. సో అలాగన్నా చేయండి. ఎప్పుడవుతుంది? అమలు కానిది ఎందుకు మీరు ఇలా ప్రాపగండ చేస్తున్నారు అని జగన్ అన్నారు. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తి కాదు. ఇంపాసిబుల్. అది తెలిసిందే మనందరికీ. మళ్ళీ ఏమంటారు ఎలక్షన్ టైంలో, నాకు ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కావాలి, కాబట్టి 3 టర్ములు గెలిపించండి, అమరావతిని పూర్తి చేస్తాను అంటారు. ఓకే, పొరపాటున ఓడిపోతే జగన్ కూడా కంప్లీట్ చేయలేడు. రేపు ఆయన వస్తే అధికారంలోకి అప్పుడేమంటారు? నెక్స్ట్ టైం జగన్ పట్టించుకోలేదు, పక్కన పడేశాడు అమరావతిని అని నింద జగన్ మీద మోపేయచ్చు. ఏంటి, ఎంత ప్లాన్ ఉంది చూసారా ఇందులో? అక్కడ భూముల, అక్కడ కొన్నవారికి ఆ భూముల ధరలు పెరుగుతాయి. అమలు కాదు, అది పూర్తి కాలేదు. 2,00,000 కోట్లు పెడితే రాష్ట్రంలో ఉన్న మిగతా పేదలందరికీ గూడు లభిస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలు చేయొచ్చు. అప్పు చేసి 2,00,000 కోట్లు అన్నది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. చాలామంది మేధావులు కూడా అదే అంటూ ఉన్నారు, విశ్లేషకులు. మరి ఏమిటో తెలీదు, చూద్దాం. తొందరగా ఒకవేళ సంవత్సరం 6 నెలల్లో పూర్తయి అమరావతి రాజధానిగా ఉంటే ఓకే. ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయి ఉంది, అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి ఎందుకు చేస్తున్నారో ఆ పెరుమాళ్ళ కెరుక.